హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రూప్ బి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందనమాట. రీసెంట్గానే రిలీజ్ అయింది. మనకి బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు. ఓకేనా, మనకి శాలరీస్ వచ్చేసి 45,000 మనకి మంత్లీ శాలరీస్ అయితే ఉంటాయి. అసిస్టెంట్ క్లర్క్ ఉద్యోగాలు అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి January 9th అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకి మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. January 10th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 11th వరకు అయితే ఉంది. February 11th లోపల అయితే మనకి ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై తర్వాత మనకి ఆఫ్లైన్ అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 21st వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఆఫ్లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు చూసుకున్నట్లయితే గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యొక్క గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఆన్ డ్యూపిటిషన్ అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని అయితే ఇచ్చారు. మీకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నటువంటి వాటిని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఈస్టర్న్ ఆఫీసర్కి సంబంధించి ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అసిస్టెంట్కి సంబంధించి 2 అయితే వేకెన్సీస్, జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే మనకి లెవెల్ 7th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 44,900 అయితే పే చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యొక్క జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగంలో అయితే ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 6 ప్రకారం అయితే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఈ యొక్క పోస్టులు చూసుకున్నట్లయితే స్టాటిస్టికల్ అసిస్టెంట్కి సంబంధించి ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ లెవెల్ 5th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 29,200 అయితే పే చేస్తారు. అన్ని అలవెన్సెస్తో సహా మనకి 40,000 పైగా మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి అయితే మనకి ఓబీసీ వాళ్ళకైతే వేకెంట్ అయితే ఉందన్నమాట. అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే జనరల్ కేటగిరీలో ఉంది. అందరూ అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 4th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పే మనకి 25,500 అయితే బేసిక్ పే ఉంటుంది. మనకి అన్ని అలవెన్సెస్తో సహా 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడే ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారనమాట. నేను ఎక్స్పీరియన్స్ లేని వాటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ ఉన్న వాటికి కూడా ఈ యొక్క నోటిఫికేషన్లోనే పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ పోస్టులకు కూడా అప్లై చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూసుకొని మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోండి. ఓన్లీ నేను ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాటిని ఒకటే నేను ఈ యొక్క పోస్టులకైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. స్టాటిస్టికల్ అసిస్టెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ అని ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీలో మనకి ఏ విభాగంలో డిగ్రీ చేసినా మనకి స్టాటిస్టిక్స్ అయితే ఉండాలి. అలాగే మనకి మనకి యొక్క మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్ కామర్స్లో విత్ స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉన్నట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 32 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మిగతా పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ వాటి అయితే చూసుకొని ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి
ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకు అయితే మనకి 1000 రూపీస్ అయితే పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్లైన్ అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ అప్లై చేసేసి చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇస్తారు. మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అది ఫిలప్ చేసుకున్న తర్వాత మనకి ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. మనకు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయవలసి ఉంటుంది. మనకి ఏ ఒక్క అడ్రస్కి మనకి ఏ ఒక్క పోస్ట్ పంపించాలి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అండ్ మనకి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మనకి ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ సంబంధించి జిరాక్స్ ఉంటాయి కదండి, ఆ ఒక్క జిరాక్స్ అన్ని ఎన్వలప్ కవర్లో పెట్టేసి 2 అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసేసి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్, ఏ ఒక్క పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ ఒక్క పోస్ట్ నేమ్ రాసేసి ది రిజిస్టర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ యొక్క కర్ణాటక కడంగంచి ఆనంద్ రోడ్ అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక అడ్రస్కి అయితే మనము స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ పంపించవలసి ఉంటుంది అన్నమాట. మీకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకి సిలబస్ అలాగే మనకి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే సిలబస్ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది మిగతా డీటెయిల్స్ అయితే మనకి ఇంకా ఇవ్వలేదన్నమాట. అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఇస్తారు. ఓకేనా, అక్కడైతే వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోండి. ఎవరైనా మిస్ చేసుకోకుండా మంచి నోటిఫికేషన్ అంటే మంచి నోటిఫికేషన్ ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఎవరైనా మిస్ చేసుకోకండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే అండి. అలాగే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో అయితే జాయిన్ అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే సాధ్యమైనంత వరకు మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.